చిత్తూరు తచ్చూరు జాతీయ రహదారిపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆందోళన చేపట్టారు. రైతులతో కలిసి వంట వార్పు నిర్వహించారు సిపిఐ నేత నారాయణ. సర్వీస్ రోడ్డుకు కాంపౌండ్ వాల్ కట్టడంపై అభ్యంతరం తెలిపారు. రైతులు పొలాల్లోకి వెళ్లకుండా కాంపౌండ్ వాల్ కడితే హైవే పక్కన భూములున్న రైతులకు ఉరివేసినట్లే అన్నారు సిపిఐ నారాయణ. కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. నగరి మండలం ఐనంబాకం దగ్గర నిర్మాణంలో ఉన్న చిత్తూరు తచ్చూరు రహదారి దగ్గర ఆందోళన చేస్తున్న స్థానిక రైతులకు మద్దతుగా సిపిఐ నారాయణ ఆందోళన చేపట్టారు. 126 కిలోమీటర్ల మేర సాగుతున్న చిత్తూరు తచ్చూరు జాతీయ రహదారికి ఆనుకుని సర్వీస్ రోడ్ ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సర్వీస్ రోడ్డుకి కాంపౌండ్ వాల్ కట్టడంపై రైతులంతా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ కాంపౌండ్ వాల్ వల్ల తమ పొలాల్లోకి వెళ్లడానికి దారి లేకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. వాళ్లకు మద్దతు తెలిపారు సిపిఐ నారాయణ. కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని విరమించుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీనికి సర్వీస్ రోడ్డు వేస్తున్నారు. ఆ సర్వీస్ రోడ్డు వేస్తే దానికి అటువైపు కాంపౌండ్ కడుతున్నారు. అది 5 అడుగుల ఎత్తు స్ట్రాంగ్ గా పునర్ చేస్తున్నారు. అది అంత అవసరం లేదు. అందులో సర్వీస్ రోడ్డు కానీ గోడ కడితే రైతులు వాళ్ళ పొలాలకు పోలేరు. వాళ్ళ పొలాలకు రైతులు పోలేకపోతే నష్టం వస్తుంది. ఒకళ్ళు వరి వేసుకుంటారు, ఒకళ్ళు వెరుశనగ వేసుకుంటారు, ఇంకొకళ్ళు కందులు వేసుకుంటారు. మరి ఒక్క చేను పోవడం సాధ్యం కాదు. మరి ట్రాక్టర్ పోలేదు, వ్యవసాయం సంబంధించినటువంటి మడకలు పోలేవు, మళ్ళీ పైరు పడి తెచ్చుకోవడానికి వీలు కాదు. అసలు మనుషులే పోలేరు. అటువంటిప్పుడు మన పొలాల్లోకి మనల్ని పోలేకుండా చేసేటువంటి మనల్ని ఉరేసేటువంటి పద్ధతులు వస్తున్నప్పుడు మరి భూమిని చేయాలని చెప్పేసి సమస్య వచ్చింది. అందువల్ల ఈ పక్క సర్వీస్ రోడ్డుకు అటువైపు కాంపౌండ్ కట్టడానికి వెళ్ళలేదు. సర్వీస్ రోడ్డు ఉండవేయండి, దీనికి ప్రొటెక్షన్ ఈ పక్క రక్షణ కోసం వాళ్ళు కట్టుకోండి. అంతేగాని సర్వీస్ రోడ్డుకి అటువైపు కాంపౌండ్ కడితే రైతులు వాళ్ళ భూమికి వాళ్ళ భూమి వ్యవసాయం చేసుకోలేరు. రైతులు అది వ్యవసాయం చేసుకుంటే వాళ్ళు ఊరేసేట లెక్క, భూమి ఉండి ఊరేసుకుని చేసేట లెక్క. దాన్ని మేము అంగీకరించమని చెప్పేసి తెలియజేస్తాం.